ముందుగా మిత్రులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మా అమ్మ చిన్నప్పుడు దాలి కుంపట్లో పరవాన్నం తయారు చేసి బెల్లం, ఆవు పాలు, నెయ్యి రాసిన బియ్యం వేసి అందులో చెరుకు గడతో తిప్పి ఆ పరవాన్నాన్ని చిక్కుడాకు రథాల్లో పెట్టి నైవేద్యం పెట్టేది. నేను సింగపూర్లో ఉంటాను. ఇక్కడ ఎలా తోస్తుందో ఇక్కడ సౌకర్యాన్ని బట్టి చేసేసాను. మా పాపకి స్టవ్ చుట్టూ ముగ్గు వేయమంటే చక్కగా వేసేసింది. తర్వాత నేను కూడా గిన్నెకి గంధం బొట్లు పెట్టి దాంట్లో పాలు పొంగించేశాను. మేము కూడా నెయ్యి రాసిన బియ్యమే వేసాం. ముందు మా పాప చేత వేయించాను. తర్వాత నా తరపున మా వారి తరపున కూడా నేనే వేసేసాను. పరవాన్నం తయారవడానికి కొంచెం సమయం పడుతుంది. ఎందుకంటే ఉట్టి పాలల్లో పొడి బియ్యం ఉడకాలి అంటే తొందరగా అవ్వదు. అందుకని నేనేం చేశానంటే పరవాన్నాన్ని పెట్టేసి స్టవ్ మీద తర్వాత నేను పూజ చేసేసుకున్నాను. సూర్యాష్టోత్తరం తర్వాత ఆదిత్య హృదయం ఇవి చదువుకుని గులాబీ పూలతో ఈరోజు పూజ చేసేసాను. చిక్కుడాకు రథాలు అవి ఇక్కడ తయారు చేయటం కష్టం. చిక్కుడుకాయలతో రథం తయారు చేసి దాని మీద చిక్కుడాకు పెట్టి దాంట్లో పరవాన్నం పెట్టి మా అమ్మ నైవేద్యం పెట్టేది. ఇక్కడ అన్ని సౌకర్యాలు లేవు కాబట్టి నేను చక్కగా వెండి గిన్నెలోకి పరవాన్నాన్ని పెట్టేసి ఆ సూర్యుడికి అయితే నైవేద్యం పెట్టేసుకున్నాను. మొత్తానికి చక్కగా ఈరోజు రథసప్తమిని అయితే నేను, మా అమ్మాయి, మా వారు కలిపి సెలబ్రేట్ చేసేసుకున్నాం. ధన్యవాదాలు.